విజయవాడలో థార్ జీపుల హంగామా కేసు కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు 18 ఏళ్ల లోపోళ్లే. అయితే అరెస్ట్ చేశాక వాళ్ళు ఆ తన్నుకోవడాలు గుద్దుకోవడాల వ్యవహారం రోహిత్ లింగమనేని బొల్లా ఓంకార్కి ఇద్దరికి కూడా డ్రగ్ టెస్ట్ చేయిస్తే సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి. డ్రగ్ టెస్ట్లో బొల్లా ఓంకార్కి పాజిటివ్ వచ్చింది. అంటే అతను డ్రగ్స్ వాడుతున్నాడని తెలియదు. రోహిత్ జీపులో అయితే స్టెరాయిడ్స్ దొరికినాయి. అంటే ఒక్కసారిగా ఉత్పాతంలా మనిషి మారిపోయాడు. స్టెరాయిడ్స్ని ఇప్పుడు ల్యాబ్కి పంపించారు. ఎట్లా ఎందుకు వాడతారు ఏం వాడతారు అన్నది అంటే అది ఆవేశం పెరగడానికి రకరకాలైనటువంటిదే. అంటే ధనవంతుల యొక్క బిడ్డల వ్యవహారం డ్రగ్స్. అంటే విజయవాడలో ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటుంటారు కదా, డ్రగ్స్ అంతం చూస్తాం అది అన్నటువంటిది. ఇప్పుడు ఆ డ్రగ్స్ అంతం చూడడం కాదు, ఇదివరకైతే రాజకీయాలకు వాడేవాళ్ళు ఇప్పుడు ఒరిజినల్గా డ్రగ్స్ వాడుతున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. ఇది సంచలనాత్మకమైన విషయం. అంటే ధనవంతుల బిడ్డలు ఆ మత్తుల్లో ఇట్లాంటి యాక్టివిటీలు చేసుకుంటున్నారు అన్నది స్పష్టమైంది. ఈ కేసు ఇక కొత్త మలుపు తిరుగుతుంది. మరి దీన్ని ఎంత సీరియస్గా దృష్టి సారిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులకు కూడా ఇది ఒక పరీక్ష.